సరిపోతాలే. जोहार వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కొనసాగిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, నెరవేరుతాం. కొనసాగిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, కొనసాగిస్తాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, కొనసాగిస్తాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మళ్ళీ ఓకే అన్న. నాయకుడు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి పేదల పెన్నెత్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి జరుపుకోవడానికి మనం గాలదిన్న మండలంలో పేద ప్రజలకు బ్రెడ్లు అవన్నీ మొదలుపెట్టినాం. ఈ దేశంలో ఏ నాయకుడైనా అతని మొదటి చివరి ఆలోచన పేద ప్రజలంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అతని ఆలోచనలు ఆలోచన రూపొందం పొందిన 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, అన్నీ అతను కేవలం పేద ప్రజలకి ఎలా ముందరికి తీసుకెళ్ళాలి, వాళ్ళ జీవితంలో ఎలా వెలుగు నింపాలని నమ్మి నిరంతరం పనిచేసిన ఏకైక నాయకుడు. ఈ నిమిషానికి చాలా స్టేట్లలో కూడా ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన రకరకాల పథకాలని మాత్రమే చూసుకుంటూ దాని నుంచి వచ్చిన కొత్త పథకాలే తప్ప కొత్తవేమి రాలేదు. అంత ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇంత ముందు తీసుకుపోయిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమంది నాయకులు ఉంటారు, దాంట్లో కొంతమంది మాత్రం నిరంతరం పెదవుల మీద మిగిలిపోతారు. అలాంటి మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాన్నగారి గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇతని రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ముందరికి తీసుకుపోయి పేద ప్రజలకు సహాయం చేసి వాళ్ళ ఉనికిని కాపాడగలిగే ఏకైక నేత అతని కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అతని ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్న మహానేత ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ రావాలని, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు మరీ తిరిగి ఈ రాష్ట్రంలో ముందుకు పోవాలని, జగనన్న రాజ్యం ద్వారా రాజన్న రాజ్యం తిరిగి రావాలని కోరుకుంటూ ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు అలాగే నారాయణ రెడ్డి అన్న అందరి సమక్షంలో పేద ప్రజలకు పెట్టి ఇవ్వడం జరిగింది. కార్యక్రమం జరిగినాం. ఈ గుండెను చెప్పారు. థ్యాంక్ యూ.